ఆర్ యూ? ఐఎమ్ జస్ట్ ఫైన్. హౌ ఆర్ యూ? కనిపిస్తున్నా కదా. మారఫ్ నువ్వు. యూ కెన్ కమ్ టు ద హాస్పిటల్. ఇక్కడ ఎందుకు? నాకు ఎందుకో డిపార్ట్మెంట్ మీద డౌట్గా ఉంది. వాట్ అబౌట్ ద కేస్? యా, ఐ హ్యావ్ సమ్ ఇన్ఫర్మేషన్. అరౌండ్ 11:30 to 12:30 టైంలో చనిపోయి ఉండొచ్చు. అండ్ ఒక ఐరన్ రాడ్తో కొట్టి స్కాల్ప్ ఓపెన్ చేశారు. షర్ట్లో ఒక చోట కట్ చేశారుగా, ఒక బ్లడ్ శాంపుల్ దొరికింది. అండ్ అది థర్డ్ పర్సన్ది. అంటే ఆ టైంలో కిల్లర్ ఫింగర్ ఆర్ హ్యాండ్ కట్ అయ్యి బ్లడ్ వాట్ షర్ట్ పైన పడి ఉండొచ్చు. పాసిబుల్. ఓకే, ఇంకేమైనా తెలిస్తే ఇన్ఫార్మ్ చేయి. ఇట్స్ మై డ్యూటీ సార్. థ్యాంక్ యూ. విల్ మీట్ అగైన్. చెప్పాడా? కుట్టినా ఏం చెప్పట్లేదు సార్. ఎందుకయ్యా మరి ఇలా కొట్టేశారు? నార్మల్గా అయితే చెప్పదు కదా. అవును, ఏంటి ఇటు పేరు? సుధీర్. సుధీర్, నైస్ నేమ్. చెప్పు సుధీర్, వాళ్ళని ఎందుకు ఫాలో అయ్యేదేనే చంపారు? నాకేం తెలియదు సార్, నేను ఎవరిని చంపలేదు. మరి నువ్వు వాళ్ళని ఫాలో అవుతున్నట్టు సీసీటీవీలో క్లియర్గా ఉందిగా, దానికేమంటావు? సార్ 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 ఏమైందో చెప్పు సుధీర్. అసలు ఎందుకు ఫాలో అయ్యావు? ఎందుకు మర్డర్ చేస్తావు? సైలెంట్గా చెప్తావు అనుకో, ఫుడ్ పెట్టి ఇంటికి పంపుతా. లేదనుకో, వైలెంట్గా వేలు తీసుకెళ్ళిపోతా. చెప్పు చెప్పు. నాకేం తెలియదు సార్, తెలియదు. ఇలా అడిగితే ఉన్నావుగా, చెప్పు. చెప్తాను. ఇప్పుడు నచ్చు, అసలు ఏమైందో చెప్పు. ఆ ఎదోలిద్దరు మా చెల్లిని తప్పుగా వీడియోస్ తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు సార్. అది ఎవరికి చెప్పుకోలేక సూసైడ్ చేసుకోబోయింది. పోలీసులు చెప్తే తిరిగి నన్నే కొట్టి లోపల వేస్తా అన్నారు. అందుకే ఎలాగైనా వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలని ఆ బార్ షాప్ దగ్గర ఉన్నారని చెప్తే వెళ్ళాను. ఆ తర్వాత ఫాలో అయ్యి నైట్ ఎవరు లేని టైం చూసి చంపేసావా? నేను చంపలేదు సార్, ఫాలో అయ్యాను. కానీ మిడిల్లో వాళ్ళు మిస్ అయ్యారు. నేను మళ్ళీ వెనకలకు వచ్చేసాను. నిజం సార్, నా ఫోన్ కూడా చెక్ చేసుకోండి. మూర్తి, ఆ బార్ దగ్గర ఫుటేజ్లో వీడు ఎక్కడి దాకా వెళ్ళాడో చూడు. శుభం, ఒకసారి వీడు మొబైల్ కూడా చెక్ చేయి. ఏమైనా తెలిసిందా? వీడు చెప్పింది నిజమే సార్. వాళ్ళని ఫాలో అయ్యి ఒక జంక్షన్ దాకా వెళ్ళాడు. ఆ తర్వాత సిగ్నల్ వేయడంతో అన్ని వెహికల్స్ మూవ్ అయ్యాయి. వీడు మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. వీడి మొబైల్లో కూడా బ్లాక్మెయిల్ చేసినట్టు ప్రూఫ్స్ ఉన్నాయి సార్. ఎంకరేజింగ్. మరి వీడు భోజనం పెట్టి పంపండి.
ముందేదైనా హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించు. అవునా, చేతబడి చేసే సంగతి ఏమైంది? తేజాని తీసుకొని అడ్రస్కి వెళ్ళా సార్, హౌస్ లాక్ అయింది. తేజ? అదే సార్, కానిస్టేబుల్ అద్వైత్ తేజ. మరి ఇప్పుడు వాడిని పట్టుకోవడం ఎలా? ఇన్ఫర్మేషన్ పాస్ చేసావా టీంకి? చేశాను సార్, వాడి ఫోటో సెండ్ చేసి సెర్చ్ చేయమన్నాను. ఎనీ టైం మనకి ఇన్ఫర్మేషన్ రావచ్చు. సార్, బ్లాక్ మ్యాజిక్ చేసేవాడి ఇన్ఫర్మేషన్ దొరికింది. గుడ్. నాకు ఎందుకో వాడి మీదనే డౌట్గా ఉంది. పదార్థం ఆ మూర్తి వాడు తిన్న తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేయండి. शाम को आना. ఈవినింగ్ రమ్మంటున్నాడు సార్. ऐसे कैसे पूछ सकते हो आप लोग? आप लोग कौन हो? हिंदी? हम सीबीआई से हैं. 26 तारीख के रात को आप कहाँ थे? 26 की रात को घर पे ही था मैं. झूठ मत बोलो. नहीं, खाना खा के सो गया मैं. ఏం చెప్తున్నాడు? ఇంట్లోనే ఉన్నా అంటున్నాడు సార్. నా కొడక నిజం చెప్పకపోతే ఎక్కడ చంపేసి వెళ్ళిపోతా. नहीं सर, मत मारो. मैं बोलता हूँ सर, मैं बोलता हूँ. एक फ़ोटो मिला था मुझे, उसको बोला कि ब्लैक मैजिक करने के लिए, तो मैं लेक के पास गया. उधर जाके किया मैंने ब्लैक मैजिक. लेकिन सर आगे से ऐसा गलती नहीं होगा. తప్పైపోయిందంటరా. देख, नहीं, इनमें से कोई नहीं था सर. ఏమంటున్నాడు? వీళ్ళెవరో తెలియదు అంటున్నాడు సార్. రే కరెక్ట్గా చెప్పు. नहीं सर, इनमें से कोई नहीं था सर. मैं अपने फ़ोन से आपको दिखाऊं? हाँ दिखाओ. ఏమైంది? పిచ్చినా కొడక, ఇంకోసారి చేతబడి నీ ఎవ్వబడి అన్నాడు చేతిలో పెడతా. తీసుకా, నేను నా అభిషేకంలో పెట్టుకో. నెంబర్ తీసుకో. రే, ఆ పర్మిషన్ లేకుండా సిటీ దాటావనుకో. नहीं सर, मैं छोड़ के नहीं जाऊंगा.